ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మోడీ గారు ఈరోజు అనేక దేశాలతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా మనకున్నటువంటి మంచి విదేశీ విధాన కారణంగా ఈరోజు అనేక దేశాలు కూడా మరి ప్రియారిటీ బేసిస్ లో మన దేశానికి ఆయిల్ ఉత్పత్తులను పంపిస్తా ఉన్నారు. మనం కూడా వాటిని మరి సమర్థవంతంగా ప్రతి మోటార్ సైకిల్ వరకు, ప్రతి రైతు వాడేటువంటి ట్రాక్టర్ వరకు, ప్రతి కంపెనీ వాడేటువంటి లారీ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికీ కొరత లేకుండా అందించాలనేటువంటి సంకల్పంతో చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ ముందుగా కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు రంగంలో దిగి అక్కడ కూడా సమస్య పరిష్కారం చేయడం జరిగింది. మనకు కూడా కొత్తగూడెం, ఖమ్మంలో కొంత దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూడా ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ స్టాక్స్ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టోరేజ్ లో ఉంది. కాబట్టి దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్ ఉంది. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తుంది అందరు లేదు చూసి వాడండి అని. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా వీఆర్ డిపెండింగ్, మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బందులు అయితే ప్రజలకు చెప్తాం, మేము ప్రజలకు చెప్పి ప్రజలను భాగస్వాములు చేస్తాం దాంట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు దురదృష్టం ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి ధరలు పెరుగుతాయని చెప్పాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. దీని కారణంగా ప్రజల్లో ఒక టెన్షన్ వాతావరణం వచ్చింది. దీని కారణంగా ట్యాంకులు నింపుకుంటున్నారు, ఇంట్లో అన్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ ట్యాంకులు నింపుకుంటున్నారు. చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు. ఇది చేయకూడదు ఆ రకంగా. నేను ఒక్కసారి కొడుతున్నాను, వాళ్ళెవరో పనికిరానోళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్తుంది తప్పకుండా. రెండోది, ఈరోజు పెట్రోల్ ఇళ్లలో స్టాక్ పెట్టకండి దయచేసి. ఎండాకాలం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలను కూడా అలర్ట్ చేస్తా ఉన్నాను. ఎవరు కూడా మీరు ఇళ్లలో పెట్రోల్ స్టాక్ పెట్టుకోకండి. మనము అది చాలా ఇతర సమస్యలకు మరి వెళ్లాల్సి ఇబ్బంది భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పెట్రోల్ స్టాక్ ఇళ్లలో పెట్టుకోకూడదు. రెండోది, స్టాక్ ప్రాబ్లం లేదు మనకు. నేను చెప్పాను, ఇప్పుడు యావరేజ్ గా ఒక 2 నెలల క్రితము లేకపోతే 3 నెలల క్రితం ఎంత సప్లై ఉండిందో ఈ రోజు సప్లై తీసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అది పెట్రోల్ గాని డీజిల్ గాని. అదేవిధంగా ఆటో ఎల్పీజీ ఉంది. ఆటో ఎల్పీజీ ఎప్పుడు చూసినా వెహికల్స్ ఉంటాయి. కొంత ఇక్కడ ప్రభుత్వ పరంగా సరఫరా చేస్తున్నటువంటి ఆయిల్ కంపెనీలు ఏవైతున్నాయో పిఎస్సీస్, అవి ఎక్కడ కూడా డబల్ చేస్తా ఉన్నారు సప్లై. కానీ అవైతే కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎల్పీజీ, ఆటో ఎల్పీజీ ఉంటుంది. అవి ఆల్మోస్ట్ వాళ్ళకి ఇతర దేశాల నుంచి రాని కారణంగా, వాళ్ళకు ప్రత్యామ్నాయం లేని కారణంగా అవి కొద్ది ఇబ్బంది ఉన్నది. కానీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి మా ఆటో ఎల్పీజీ సప్లై ఈరోజు ఏం ప్రాబ్లం లేదు. మేము 100% కంటే మించి డబల్ చేసి ఈరోజు ఆ సప్లై కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి నేను ప్రజలను కోరేది ఒకటే, సహకరించండి. ఏ రకమైనటువంటి మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి స్టాక్స్ ఇళ్లలో పెట్టుకోవడం కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను కంపెనీలను కోరుతా ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ కంపెనీలను కూడా కోరుతా ఉన్నాను. ఎవరు కూడా మీరు మరి తప్పుడు ప్రచారాలు బయట చేయకూడదు. నేను సోషల్ మీడియాకు కూడా కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎనీ టైం దే కెన్ గో టు ది మై ఆయిల్ ఇండియా కంపెనీ, వాళ్ళు అడగండి, డీటెయిల్స్ ఇస్తారు. కానీ మీరు తెలుసుకోకుండా మరి ఈ రకంగా ప్రజలను ఒక భయానకమైనటువంటి భయకంపిత వాతావరణంలో నెట్టేయొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా ధరలు ఈ రోజు నుంచి పెరుగుతాయని చెప్పి వ్యక్తి చెప్పడము, మరొక ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యతారహితంగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది చాలా దురదృష్టకరం. దీని కారణంగా కూడా చాలా మంది కింది నుంచి పై వరకు అందరూ కూడా స్టోర్ చేసుకుంటున్నారు. అది ఎందుకంటే మనకున్నటువంటి నేపథ్యంలో అది ఉన్నది. అది కాకుండా
కొన్ని డీజిల్కి సంబంధించి మేము ఇటీవల ఈ షార్టేజ్ వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతి మీద అనేక రకాల ఇబ్బందులు ఏర్పడిన తర్వాత ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో బల్క్ యూజర్స్ ఉంటారు, కొన్ని కంపెనీలు బల్క్ యూజర్స్. ఉదాహరణకు మా యొక్క కోల్ ఇండియా, మేము బల్క్ యూజర్స్. మా కోల్ మైన్లో కొన్ని వేల వెహికల్స్ తిరుగుతాయి మా దగ్గరని. మాకు సప్లైకి కానీ ఒక కామన్ రిటైలర్ సప్లైకి కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉండాలా అనే ఉద్దేశంతో ఏదైతే మాకు బల్క్ యూజర్స్ ఏవైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయో వాళ్ళ మీద కొంత సబ్సిడీ తగ్గించడం జరిగింది. వాళ్ళ మీద సబ్సిడీ తగ్గించడంతో బల్క్ యూజర్స్ కూడా రిటైల్ దగ్గరికి వెళ్లి మరి గతంలో కంటే ఎక్కువ ఆ రిటైల్ సేల్స్ పెరుగుతున్నాయి. దాని కారణం కూడా కొద్ది ఇబ్బంది అయినా కూడా ఇప్పుడు ఎవరికి కూడా లేదనకుండా బల్క్ యూజర్స్ ఎవరైనా సరే, నేను తెలంగాణలో ఉన్నటువంటి బల్క్ యూజర్స్ అందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఇండెంట్ పెట్టండి. విత్ ఇన్ 1 డే మీ అందరికి ఎంత పెట్రోల్ డీజిల్ కావాలంటే అంత డీజిల్ మీ దగ్గరకు వచ్చి మేము డెలివరీ చేస్తాం, మీ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాం. కంపెనీలు కావచ్చు, సిమెంట్ కంపెనీలు కావచ్చు, లేకపోతే బల్క్ యూజర్స్ కావచ్చు, అందరు కూడా వాళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉంటే మా వ్యానే వచ్చి అక్కడ అన్లోడ్ చేస్తుంది. ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు సిస్టమ్ ఉంది, అది సిమెంట్ కంపెనీలు ఆ రకంగా యూజ్ చేసుకుంటాయి. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని కొద్దిగా రేటు కలిసి వస్తుందనే ఉద్దేశంతో 50 రూపాయలు 60 రూపాయలు ప్రతి లీటర్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మరి జనరల్ గా పబ్లిక్ తీసుకుపోయేటువంటి పంపులలో పోయి తీసుకుంటున్నారు. దాని కారణంగా పెద్ద పెద్ద ట్రక్స్ 5-6 ట్రక్స్ ఉంటే చిన్న చిన్న కార్లు డీజిల్ తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఒకసారి మనం ఆన్ చేస్తే 5-6 నిమిషాలు పడుతుంది వాళ్ళకు. ఆ రకంగా ట్రక్స్ పెద్ద ఎత్తున రావడంతో ఇబ్బంది అవుతుంది. అందుకే ట్రక్స్ వాళ్ళందరినీ చెప్పడం జరిగింది, బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మరి మీకు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారమే మీరు డీజిల్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గాని లేక దేశంలో గాని ఎక్కడ కూడా మనము పానిక్ అయి ఆందోళన చెంది మనం అదనంగా ఈ యొక్క ఉత్పత్తులు మనము తీసుకొని స్టోర్ చేసుకొని మరి ఈరోజు ఇబ్బందులకు గురి కావద్దు. నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, మనము ఇప్పుడు ఇంత డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఇంత డిమాండ్ డబల్ పెరిగింది. మరి వెహికల్స్ అదే వెహికల్స్, యూజర్స్ వాళ్ళే, అదేవిధంగా మరి యాక్టివిటీ అంతే ఉంటుంది. మరి డబల్ ఉత్పత్తులు ఎక్కడ పోతున్నాయి? అయినా కూడా మనం వెనకంజ వేయకుండా ఈరోజు యావరేజ్ గా డబల్ డెలివరీ చేస్తా ఉన్నాం, సప్లై చేస్తా ఉన్నాం. కాబట్టి అందరిని కోరుతా ఉన్నాను, ఎవరు కూడా మీరు ఎంతైతే అవసరం అంత తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, స్టాక్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. ఎవరు పానిక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ ఈ యొక్క పెట్రోల్ గాని డీజిల్ గాని మరి మీకు కావలసినంత, మీకు అవసరం ఉన్నంత సప్లై చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మనం చూస్తా ఉన్నాము, టీవీ ఇప్పితే సంధిల గురించి మాట్లాడుతున్నారు, షిప్పుల గురించి మాట్లాడుతున్నారు. మన షిప్పులు కూడా ఎన్నో ఆగిపోయిన విషయం కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము అనేక ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ఈరోజు దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూస్తా ఉన్నది. మరి ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు 88% మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా పాపులేషన్ కూడా ప్రపంచంలో ఎక్కువ. మనకు అన్ని రకాలుగా సామాన్యంగా ఒక చిన్న స్కూటర్ ఉన్నా, ఇంట్లో ఒక ఉద్యోగం అయినా, ప్రైవేట్ అయినా, సెక్టార్ ఏదైనా కూడా అందరినీ కూడా మనము ఈ యొక్క సెక్టార్లో వాళ్ళకు ఇబ్బందులు లేకుండా చూడాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చూస్తున్నాం. దయచేసి మీరు కూడా, నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, మీరు ఏ క్లారిఫికేషన్ అయినా తీసుకోండి. భారత ప్రభుత్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి దీని మీద ప్రజల్లో విశ్వాసం పెంచి ఏదైతే డబల్ కన్జ్యూమ్ అవుతుందో దాని నుంచి మనం బయటపడాలని, అందరికీ అందుబాటులో
కావలసినటువంటి ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతా ఉన్నాను. ఎన్ని నెలలైనా అవసరం లేదు కదా, ఇప్పుడు ఇస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా ప్రాబ్లం ఉందని. అది మనం